హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే హౌస్ డీప్ క్లీనింగ్ అనమాట. వీడియో అనేది మొత్తం ఏం షూట్ చేయలేదు, నాకు ఎక్కడైతే వీలైందో అక్కడ వరకు చిన్న చిన్న క్లిప్స్ అయితే వీడియో షూట్ చేశాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పిల్లలకి మ్యాగీ చేసి మమ్మీ అంటే పిల్లలిద్దరికి మ్యాగీ పెట్టాను. మా బాబు కూడా కలుపుతూ ఉన్నాడు అనమాట నేను చేస్తాను అనేసి. ఇంకా నాకు మా ఆయనకు వచ్చేసి ఉగ్గాని చేస్తున్నాను. ఇంకా తిన్న తర్వాత 9:30కి అలా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4:30 అయిందనమాట. వర్క్ మొత్తం అయిపోయేసరికి మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ కూడా టైం లేదనమాట. అంటే తిన్నాను, మళ్ళీ వెంటనే వర్క్ అనేది స్టార్ట్ చేశాను. ఇదిగోండి లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా చీరలు అనేసి. ఇక్కడ చూపించే బ్లౌజ్ వర్క్ వచ్చేసి మా అక్కది, మా తోడికోడలిది. ఇంకా కింద ఉన్న బ్లౌజ్ వర్క్ వచ్చేసి మా వదినది అనమాట, అంటే మా ఆయన వాళ్ళ అక్కది అనమాట. చీరలు కూడా ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, మా హస్బెండ్ చూస్తున్నాడు. ఇక్కడ మా ఆయన మీద తను చూస్తున్న చీర వచ్చేసి మా అక్కది, కింద ఉన్న చీర మా వదినది అనమాట. ఈ కవర్లో ఉండేది పెళ్లి కూతురు హల్దీ ఫంక్షన్ కోసం క్లాత్ తీసుకున్నాం అనమాట. కింద ఎల్లో కలర్ నెట్ ప్లెయిన్ తీసుకొని పైన ఆపోజిట్ పింక్ తీసుకున్నాము, డిజైన్ క్లాత్ అనమాట. ఇంకా ఇవన్నీ మా అత్తమ్మ చీర ఇవన్నీ ఇంకా మా అక్క కూతురు వస్తుందన్నమాట, తన ఊరు వెళ్తుంది అనేసి ఇచ్చి పంపిద్దాము. బ్లౌజులు మా అక్కనే స్టిచ్ చేస్తుంది అనేసి తెచ్చి పెట్టాను టైలర్ నుంచి. నేనే కుచ్చులు అనేది వేశాను. 2 చీరలకు అయిపోయాయి అంతే. ఇంకా పెళ్లి కూతురు చీర ఒకటి ఉంది, నావి 2 చీరలు ఉన్నాయన్నమాట. టోటల్ ఇంకా 3 శారీస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఇది వచ్చేసి డ్రెస్ అనమాట, ఇక్కడ బ్యాగ్లో చూపించేది. తోడి కోడలు కూతురు చిన్న కూతురుది అనమాట, అంటే మా అక్క వాళ్ళ చిన్న కూతురుది. ఇంక ఇక్కడే షాపింగ్ చేసామన్నమాట, అక్క తీసుకో అంటేను. ఇంక ఇదిగోండి హౌస్ అయితే ఇంతవరకు వచ్చిందనమాట. సామాన్లు అయితే తీసి పెట్టాను, కొన్ని ఇంకా ఉన్నాయి. ఎన్నో నెలల నుంచి అనుకుంటున్నది ఇప్పుడు నెరవేరిందనమాట. అంటే ఏంటి అనుకున్న ఇది హౌస్ క్లీనింగే, ఎప్పటి నుంచో చెయ్యాలి అనుకుంటుంటే ఫైనల్గా ఈరోజు కూడా అనుకోకుండా జరిగింది. ఇది కూడా క్లీన్ చేయడం. ఒక బూజు దులిపేసాను ముందే ఒక 3 రూములు క్లీన్ చేశాను. ఇంకా 2 రూమ్స్ ఉన్నాయన్నమాట. అంటే కిచెన్ ఒకటి ఉంది, ఇంకొకటి హాల్ ఉందన్నమాట. ఇంకా ఓకే బూజు దులిపేసాను కదా, పూలు అన్నీ తుడిచేసి అందులో ఉన్న సామాన్లు తుడవడమా లేదంటే కడగడమా చేద్దాం అనుకున్నాను. అనుకోకుండా టక్కున అన్నీ తీసి పెట్టాను. ఇంకా మా పిల్లలు ఇద్దరు, మా ఆయన, నేను నలుగురం చేస్తే 4:30 అయిందనమాట టైము. సామాన్లు అన్నీ అయిపోయేసరికి ఇక్కడ అన్నీ ముందు వేసుకొని కడ్డీల మంచం ఉంది మా ఇంట్లో ఒకటి. ఇంతకుముందు మేము వెలుగురులో ఉన్నప్పుడు చేయించుకున్నాం అనమాట. ఇది పెద్ద వేసుకున్నాం పడుకోవడం కోసం అనేసి చేయించుకున్నాము. అది ఇలా ఎప్పుడైతే సామాన్లు కడిగినప్పుడల్లా ఆ మంచం తీసి ఇక్కడ పెట్టేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా తోమి కడిగి ఇందులో వేస్తే మంచం పైన కడ్డీలు కదా నీళ్ళన్నీ కారిపోతాయి, తర్వాత ఆరిపోతాయి, తర్వాత తుడిచెత్తి పెట్టుకోవాలనేసి ఇక్కడ హాల్లో కింద పెట్టుకున్నాను. ఇంకా సామాన్లు అనేవి కొన్ని కాదు కదా, అన్నీ A to Z సామాన్లన్నీ కడిగాను అనమాట. ఏ చిన్న వస్తువు కూడా వదలలేదు. డబ్బాలో ఉన్న ఉప్పులు కారం ఇలాంటివి వాడతాం కదా, అవి కూడా వేరే దాంట్లో వేసేసి అవి కూడా కడిగేసాను. చాలా వరకు ఉన్న సామాన్ మొత్తం కడిగాను అనమాట. అంతా కడిగేసాను మొత్తం, కాదండి పనికిరానివన్నీ కూడా తీసి పక్కన పెట్టేశాను. అది కూడా ఎంత వచ్చిందో చూపిస్తాను. ఇంకా పనికిరాని సామానల్లా వాడినదల్లా వేసి ఇంకా ఇంట్లోకి సామాన్ ఏమైనా తీసుకుందామంటే దోశ పెనం ఒకటి, ఇంకా బాండి నల్లగా అయిపోయిందనమాట. అదే వాడుతున్నాను కదా, 11 years అయిందనమాట తీసుకొని. మా పెళ్ళైనప్పుడు తీసుకున్నాము. అది వేసేసి ఇంకోటి తీసుకుందామని అంత సామాన్ తీసి పెట్టేశాను. ఎంత సామాన్ ఉందో చూడండి. అసలు సామాన్ లేకపోతే లేదు అనుకుంటాము, ఉంది అంటే కడుక్కోవాలంటే ఎక్కలేని ఆసరికి వస్తుంది. అసలు పని పెట్టుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఇంకా పెద్దవన్నీ కొన్ని కడిగేశాను. ఇక్కడ నేను కొద్దిసేపు మా బాబు కూడా నేను ఏదో పని చేసుకున్నాను, పక్కకు లేస్తే వాడు కూర్చొని నేను దోమతా అని చేస్తున్నాను. మా బాబాయ్ వీడియో తీసి చిన్న హెల్ప్ అయితే చేశాడనమాట నాకు. ఇంక ఇదిగోండి సామాన్లు ఎంత తోమినా అయిపోవట్లేదు, ఇప్పుడే స్టార్ట్ చేశానులేండి. ఇంకా పెద్ద సామాన్లన్నీ తీసి బాత్రూంలో కడిగాను అనమాట. ఇక్కడ పట్టవు అనేసి కొంచెం బాగా జిడ్డు పట్టిపోయి వాడనివన్నీ పైన పెట్టాను కాబట్టి. ఇదిగోండి చాలా వరకు మొత్తం అన్నీ కడిగేసాను. ఇంకంతా వీడియో షూట్ చేయలేదు, మీకు ఎందుకు బోరింగ్గా ఉంటుంది అనేసి. అంటే ఒక 2 years అయింటుందిలేండి పైన ఉన్న సామాన్లు కడగాక. కింద ఉన్నవైతే సంవత్సరానికి ఒక 2-3 సార్లన్నా కడుగుతూ ఉంటాను. 2-3 సార్లు కాదు కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు కడుగుతుంటాను. ఊళ్ళో అయితే ఇంకా వారానికి ఒకసారి 10 daysకి ఒకసారి తుడుస్తూనే ఉంటాను అనమాట. క్లాత్ తీసుకున్న దుమ్ము కూడా తుడుచుకుంటుంటాను. కింద ఉన్నవి ఎక్కువసేపు పట్టలేదు కానీ పైనవే బాగా జిడ్డు పట్టిపోయాయి. ఇదిగోండి మొత్తం కడిగిన తర్వాత చూడండి ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నమాట. నాకు ఒక 1 year దాకా పైన ఉన్న సామాన్లతో టెన్షన్ ఉండదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క సామాను కూడా ఎక్స్ట్రా కొనలేదన్నమాట. ఏం కొనలేదులేండి అసలు. అక్కడ ఇంతకుముందు ఉన్న చోట ఎక్కువ కొన్నాను బాగా సామాన్లు అన్నీ అప్పటివే. ఇంకా అమ్మ కూడా అప్పుడు కొనిచ్చిండే అనమాట సామాన్లు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొనకపోవడమే సరిపోయింది. ఈ సామాన్లు కడుక్కోవాలంటే నాకు విసుగొస్తుంది అనమాట.
అన్నీ ఇలా కిచెన్లో ఇలా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. నీట్గా సర్దేసుకున్నాను. కొంచెం గూళ్ళు గలీజ్గా కనిపిస్తున్నాయి కానీ వదిలేసేయండి, పెయింట్ వేపిస్తాను. ఓనర్కి చెప్పామన్నమాట, పలకలేదు, ఇంకోసారి చెప్తాను. ఈ ఉగాదికే వేయించండి అన్నాం కానీ ఓనర్ అంకుల్ పలకలేదన్నమాట. వేయించింటే బాగుండిందేమో అనిపించింది. ఇంకా పేపర్లు వేస్తే చెత్త ఎక్కువ అవుతుంది, మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి నాకు తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి పేపర్స్ కూడా వేయట్లేదు అనమాట, న్యూస్ పేపర్లు. ఇక్కడ స్టోర్ రూమ్లో కూడా కొన్ని పెట్టుకున్నాను కదా, ఇవి కూడా ప్రతిదీ కడిగేసాను. డబ్బాలు, ప్లాస్టిక్ అన్నీ కడిగేసి ఇంకా టీ కప్స్ ఇలాంటివన్నీ ఇక్కడే పెట్టేసుకుంటాను నేను. ఇవి కూడా కడిగేసాను అనమాట. అన్నీ కడిగేసి పెట్టేశాను, ప్రతిదీ క్లీనింగ్ చేశాను. ఇంకా ఫ్రిడ్జ్ లోపల ఒకటి తుడవాలి, బయట కూడా తుడిచేసాను కానీ ఇంకా లోపల ఒకటి తుడిచాలి. అన్ని పనులు అయిపోయాయి. ఇంకా ఉగాది అనేది మన కొత్త సంవత్సరము, ఉగాదితోనే స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా పెద్ద పండుగ అనేసి మొత్తం కడిగేసాను అనమాట. ఏమైనా సరే చూడండి చెత్త అనేది ఎంత వచ్చిందో. ఇందులో కొంచెం బుక్స్ ఉన్నాయన్నమాట, ఒక బ్యాగ్ మొత్తము బుక్స్, ఒక 2 బ్యాగులు చెత్త వచ్చిందనమాట. ఇంకొక 2 బ్యాగ్స్ వచ్చేసి సామాన్లు పాతవి వాడనివి అవన్నీ సంచిలో వేశాను. ఇంకా వాటర్ బాటిల్స్ కానీ, కంఫర్ట్వి కానీ, లైజాల్ కానీ ఇలాంటివి వాడుతుంటాం కదా, అవి కూడా పాడేయలేదన్నమాట. ఇక్కడ కొనుక్కోవడానికి వస్తారు అనేసి ఎత్తి పెట్టాను. ఈ బుక్స్, ఈ వాడనివి, పాతవి, విరిగినవి అన్నీ కింద ఇంకా పాత సామాన్లు వేసుకునే వాళ్ళకి వేద్దామని తీసి పెట్టాను. ఈరోజు వాడని వంట సామాన్లు కూడా తీసాను అనమాట. అవన్నీ వేసి ఇంట్లో కావాల్సినవి తీసుకోవాలి అనేసి ఇంక ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నాక ఇలా ఉండిందనమాట. చెత్త ఎంత వచ్చేసింది చూడండి. కుండ కూడా పగిలిపోయింది, ఎన్ని రోజులైందో పడేయాలంటే ఇట్లే పోతుందన్నమాట. పైన బుక్స్ అన్నీ తీసేసిన తర్వాత చూడండి ఎంత స్పేస్ వచ్చిందో. ఇప్పుడు ఇంట్లో ప్రశాంతంగా ఉందన్నమాట, నాకు హాయిగా ఉంది ఈ పని చేసిన తర్వాత. ఒకరోజు ఎలా పని చేసినా ఇదంతా సర్దిన తర్వాత అప్పుడు హాయిగా అనిపిస్తుంది కదా. ఇంకా ఉయ్యాల ఆడ ఏసీ బాక్సులు ఉన్నాయి, దాంట్లో ఏం లేవులేండి. ఇప్పుడు బాక్సులు అయితే ఖాళీగానే పెట్టేశాను. అవి ఇంకా పడేయలేదనమాట, మళ్ళీ మేము ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు పనికి వస్తాయి అనేసి అలానే పెట్టేశాను. ఫైనల్గా ఈ విధంగా ఇల్లు అయితే సర్దేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫుల్ సాటిస్ఫై. మీకు కూడా ఇలానే ఉంటుందా? ఫ్యాన్లతో సహా క్లీన్ చేశాను అనమాట, ఏ వర్క్ పెండింగ్లో లేదు. ప్రతి చిన్న వస్తువు, ప్రతి చిన్న మూల ఇంట్లో అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా ఈ విధంగా అయితే సర్దుకున్నాను. ఈరోజైతే నా హౌస్ క్లీనింగ్ లాగా అయితే ఇలా ఉండిందనమాట. ఇంక చెత్త పడేస్తే ఇల్లు అనేది ఇంకా నీట్గా ఉంటుంది. ఆ సామాన్లు అన్నీ వేసేస్తే కర్మ కొద్దీ ఈరోజే పాత సామాన్లు వేసుకునే వాళ్ళు రాలేదనమాట. ఇంకా రేపు పండగ అది కూడా కాదు, ఇంకా 2 రోజులు పెండింగ్ అయిపోతుంది. అది వేసేసినప్పుడు ఇంకా హాయిగా ఉంటుంది. కిటికీలు, డోర్లు ప్రతిదీ క్లీన్ చేశాను. ఫైనల్గా అయితే నా ఇల్లు ఇలా